नेक्स्ट बोलो असलम असलम नहीं असलम जिला नहीं मंसूर 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 महेश रामू करीमुल्ला क्या नाम है माजिद माजिद भाई वली भाई हाँ वली भाई इधर रफी ఇవాళ వాస్తవం చాలా సంతోషంగా ఉంది. నేను వాస్తవంగా ముల్లాంలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎలక్షన్ చేసేటప్పుడు కనుక్కుంటూ ఉంటాము ఎవరికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఏంది, ఎవరు వస్తే బాగుంటుందని. దాంట్లో ముల్లా గారు వస్తే బాగుంటుందని మాకు నా సర్వేలో తెలిసింది. సో ఆ హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు, మా నాన్నతో ట్రావెల్ చేశాడు ఆయన. సో మా నాన్నకి ఆయనకి చాలా స్నేహ బంధం కూడా ఉంది. ఆయన ఎందుకు వెళ్ళాడు ఇంకా ఆయనకే తెలియాలి. మళ్ళీ బ్యాక్ రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసిన వరకు ఈసారి ఇస్లాంపేటలో పాత ఇస్లాంపేట పోతుంది. మా 2004 అప్పుడు మాకు 2000 అట్లా మెజార్టీ వచ్చేది, 1800 2000 అట్లా వచ్చేది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పాత ఇస్లాంపేట రిపీట్ అవబోతుంది. నాకు 2000 కంటే ఎక్కువ కావాలా, నాకు ఆశ ఎక్కువ. కానీ ఆ సిచ్యువేషన్ ఉంది గ్రౌండ్లో. కొంతమంది ఇంకా తెలుగుదేశం పార్టీ ఉన్న ముస్లిమ్స్ ఎందుకున్నారో నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఆ పొజిషన్లో ఉంటే కన్ఫర్మ్ ఒప్పుకునేవాడిని కాదు. జగన్ గారు చాలా క్లియర్గా ఉన్నారు. ఇదే బీజేపీ పార్టీ జగన్ గారు ఒప్పుకుంటే పెట్టుకుంటారుగా. ఆయన నాకు ముస్లిమ్స్ ముఖ్యం, నాకు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరూ సమానమని ఆలోచించే పొత్తు ఒప్పుకోకుండా మీ సింగిల్గానే పోతున్నాడు. సింహం సింగిల్గానే వస్తాడు. ఒకరి మధ్య చెప్తానమ్మా, ఈ వాలంటీర్ వ్యవస్థ, స్వచ్ఛంద వ్యవస్థ ఏమి ఉండవు జగన్ గారు గెలకపోతే. సో అందరూ దయచేసి మే 13న మీ విలువైన ఓటేసి మా నాన్ని అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బీజేపీ కూటమికి చెందినటువంటి అభ్యర్థులు కనుక కలిస్తే మనం ముందు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి అటువంటి పరిస్థితులు రాకుండా మీరందరూ కూడా ఎవరికి ఓటేయాలమ్మా, ఎవరికి ఓటేయాలి? మన గుర్తు ఏంటి చెప్పాలి అందరూ? మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన అభ్యర్థి మన అభ్యర్థి మన కాబోయే మంత్రి మన కాబోయే మంత్రి మన కాబోయే మంత్రి. కాబట్టి లౌకిక పార్టీ అయినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయవలసిందిగా, ఒకవేళ బీజేపీతో కలవాలనుకుంటే వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి అవకాశాలే ఎక్కువ. కానీ మన కోసం, ముస్లిం మైనారిటీ సోదరుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఏదైతే మతతత్వ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీతో కలవబోనని చెప్పి మరి సింగల్ గా వస్తున్నటువంటి సింహాన్ని మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా వాసనని మనందరం కూడా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా వేడుకుంటూ, ఎవరికైనా ఉపయోగపడ్డాడా ఆయన కార్యకర్తలు, ఆయన నాయకులు ఎవరికైనా ఉపయోగపడ్డారా? అంత ఇబ్బంది కలిగి రెడ్ జోన్ లో లోపలికి ఎటువంటి వస్తువు రాకుండా ఉన్నప్పుడు కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు స్పందించి ఇస్లాంపేటలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి ఆదుకున్నారు. కానీ కేవలం జనార్దన్ గారు బెంగళూరుకే పరిమితమయ్యి, ఆయన బెంగళూరు హైదరాబాద్ లోనే ఎక్కడున్నారో ఆయనకే తెలియదు. అంత భయపడే కారణాలు దాంట్లో వ్యక్తి మనకు అవసరం లేదు. మనకి ఎవరైతే మన ఇబ్బందుల్ని మన బాధల్ని గుర్తించే వ్యక్తే మన నాయకుడు అవుతాడు. కాబట్టి
మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని ఆదరించి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు చేసి మంచి మెజార్టీతో గెలిపించి వాసన్నని హ్యాట్రిక్ మినిస్టర్ గా మళ్ళీ ఒంగోలులో మన ఇస్లాంపేటలోనే ఒక ప్రోగ్రాం చేసి మనందరం కూడా బాగా మంచి ఘనంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే